ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న? నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏం నచ్చిందన్న సినిమాలో? ఏం నచ్చింది? అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? అసలు పుష్ప 2కి స్టోరీ ఎక్స్టెన్షన్ చేశారా? ఎక్స్టెన్షన్ అయింది, కాకపోతే ఈ స్టోరీకి ఇప్పటికే ఎండ్ అయినట్టుంది. ఇంకా ఉంది ముందల. పుష్ప 3 ఉందా? ఉంది. పుష్ప 3 కూడా ఉందా? ఉంది. ఓకే, సినిమాలో ఫైట్స్, సాంగ్స్ వాటి మీద నెక్స్ట్ లెవెల్ చెప్పకూడదు. ఇక నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ సీన్ టు సీన్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఇట్లా మ్యూజిక్ సూపర్. మ్యూజిక్ కూడా సూపర్. చూసాం భయ్య. ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది? సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్న. ఈ ఇయర్ లో బ్లాక్ బస్టర్. ఈ ఇయర్ లోనే బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. ఓకే, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఓకే, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది సినిమా? ఇక మన అంచనా వేసి చెప్పలేమన్నా. హిట్ సినిమా మాత్రం సూపర్ అన్న, అసలు ఎక్సలెంట్. ఫైనల్ బ్యాంగ్ ఉంటది, ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ ఇంకా తోపు అన్న. ఐకాన్ స్టార్, మళ్ళీ ఐకాన్ స్టార్. సూపర్ సినిమా. మళ్ళీ నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గ్యారంటీ అన్న. ఎక్సైట్ గా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంది. సూపర్ అన్న సినిమా. ఎవ్రీబడి షుడ్ స్టెప్స్ అన్ని సూపర్ అన్న. ఎవ్రీబడి షుడ్ వాచ్. హెలికాప్టర్ ఎట్లా వచ్చింది అర్థమవుతుంది ఇప్పటికి. హెలికాప్టర్ సూపర్ ఫిలిం, చాలా సూపర్. ఓకే, నేను ప్రారంభాన్ని ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లెవెల్ సినిమా అంటే ఇట్లా ఉండాలి. ఇండియాలో చెన్నై, కేరళ, తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల ఓన్లీ పుష్ప మాన్యాల నడుస్తుంది. పుష్ప నెక్స్ట్ లెవెల్. పుష్ప బాగుందన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుందా? రెండు కేసీపీడి. ఓకే, ఏనొచ్చింది మరి సినిమా? బండి పెర్ఫార్మెన్స్ అండి హైలైట్, నెక్స్ట్ లెవెల్. అంటే ఓవర్ గా ఉంది అనిపించిందా? మామూలుగా సెటిల్ గా ఉందా? సూపర్ హిట్ అసలు. మ్యూజిక్ కానీ అలాగే సాంగ్స్ మనకి వన్నే బాగుంది. పుష్ప 1 సాంగ్స్ బాగుంది, కానీ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓకే, పుష్ప 1, పుష్ప 2 ఏది బాగా నచ్చింది మీకైతే? 2 చాలా బాగుందండి. 2 చాలా బాగుంది. ఓకే, సెంటిమెంట్ గానే వర్కౌట్ అయ్యి చాలా సెంటిమెంట్ ఈ సినిమా హైలైట్, చాలా హైలైట్ అండి. క్లైమాక్స్ మొత్తం సెంటిమెంట్. క్లైమాక్స్ బాగుంది. గూగుల్ ఎట్లా వచ్చింది? హెలికాప్టర్ సూపర్ వచ్చింది. పైనుంచి వచ్చింది. గుద్దల్లం లేక రేట్లు పెట్టిన ఈడ అర్థమవుతుందా? అంతే, కలెక్షన్లు గుద్దల్లం లేక ఈ రేట్లు పెట్టిన ఈడ చెల్లికాలు ఇదర్సే. హాఫ్ తడపడింది, సెకండ్ హాఫ్ ర్యాంప్ ఆడిచ్చాడు. గంగంతల్లి జాతర ఫైట్ అయితే ర్యాంప్. సెకండ్ హాఫ్ ర్యాంపేజ్. సెకండ్ హాఫ్ అల్లు అర్జున్ నేషనల్ యాక్టర్ ఆల్రెడీ ప్రూవ్ అయ్యాడు. మళ్ళా ఈసారి కూడా ఆయనకి వస్తుంది, డౌట్ లేదు అందులో. లాస్ట్ సెకండ్ హాఫ్ పెట్టిన కాన్సన్ట్రేషన్ సుకుమార్ ఫస్ట్ హాఫ్ మీద పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అయింది. 3.5 రేటింగ్ 5కి. ఓకే, మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది. ముగ్గురు కల్పించినట్టు అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ అయితే ఇచ్చినట్టు అనిపించలే, ముగ్గురు కలిపినట్టు. అని చెప్పి అజనీష్ చేస్తారు కదా మ్యూజిక్, సేమ్ ఆ మ్యూజిక్ లాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. పుష్ప 3లో ఎన్టీఆర్ తమ్ముడు సినిమా చూసావా? మస్తు ఉందన్న. చూసా, పురాణ్ అంటున్నా. ఓకే, ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది? నాకు తగ్గేదేలే. సాంగ్స్ ఎలా అనిపించాయి? మస్తుంది. ఇంకా మొత్తం లేపి కొట్టిండు మొత్తం అల్లు అర్జున్ ఒక్కొక్కరికి. ఓకే, ఎలా ఓవర్ సుకుమార్ డైరెక్షన్ ఎలా అనిపించింది? మస్తు ఉందన్న, తిరుగులేదు. పార్ట్ 3లో ఎన్టీఆర్ ఉండాలంటూ ఏమో మరి ఉండొచ్చు. ఎన్టీఆర్ బాయ్ అన్న, థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉందా? ఏం నచ్చిందన్న సినిమాలో? సైడ్ ఏం నచ్చింది? చాలా బాగుంది. ఫైట్స్ కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. సుకుమార్ డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మళ్ళీ నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. లాస్ట్ ఫైట్ మాత్రం క్రేజీ, అసలు సూపర్ అంటే సూపర్. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి బ్రో, చాలా బాగున్నాయి. ట్రాన్స్ఫర్ నుంచి బయటికి రావట్లేదు, ఇంకా అదే ట్రాన్స్ఫర్ చాలా బాగుంది.